అంటారు. అది సొంటి పొడి చాలా మంచిది కదండి చాలా పిల్లలకి. చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే ఫస్ట్ ముద్ద సొంటి పొడితో తినమని చెప్పేది. సొంటి నెయ్యి కలిపి తినాలండి. అది సొంటి చలవ, ఆ, అల్లం సొంటి వేడి. అలా కాదు, సొంటి కూడా వేడే. సొంటి కూడా వేడేనా? సొంటి వేడే, కానీ మనకి బాడీకి కొన్ని వేడి అవసరం కదండి మెటబాలిజంకి. సో అందుకే నెయ్యి వేస్తే చలవ చేస్తుంది. సో అంతా పట్టంతా కూడా ఆహార వ్యవహారాల్లో చాలా ఉంది. చాలా ఉందండి. మన పూర్వీకులు కూడా ఏమి అంత తక్కువ ఏం కాదండి. ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ అనేది ప్రోటీన్, కార్బ్, ఫ్యాట్ అన్నీ కలిపి అంతే కదా. సో ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ అయితే మంచి డైట్ అయితే. చాలా మంచి డైట్ అండి. అంటే ఆవకాయ కూడా సోర్స్ అండి, అది కూడా ఆయిల్ అవన్నీ. అండ్ మళ్ళీ ఇప్పుడు చింతపండు మానేమని చెప్తాం కొన్ని డిసీజెస్లో. చింతపండు మానేమంటే మామిడికాయ పులుపు తింటున్నారు అందరూ. పులుపు మానేమని అర్థం అక్కడ. అక్కడ మామిడికాయ ఏంటంటే మనకి పచ్చి మామిడికాయ త్రిదోషాలని పెంచేస్తుంది. మామిడికాయ మంచిది కాదండి, మామిడికాయ పండేక మంచిది మనకి. స్వీట్ది మంచిదండి. పులుపు అంటే మళ్ళీ మనకి ఉసిరి పులుపు మంచిదండి. ఉసిరికాయ, నారింజ పులుపు, దబ్బకాయ పులుపు మంచిది మళ్ళీ మనకి. ఓకే, చాలా అయితే అంటే చాలా విషయాలు తెలుసుకోవాలి. ఇంత శ్రద్ధగా బతకడం చేతనైతే చాలా విషయాలు జయించినట్టే కదా మనకి. ఇప్పుడు ఈ ఉసిరికాయ చాలా మంచిది. సమ్మర్ సీజన్లో ఉప్పు నీళ్ళలో ఉసిరికాయ వేసి పెట్టేసి అది రోజుకు ఒక ఉసిరికాయ తినమని చెప్పగా విన్నాను నేను. నిజమా అది? యాక్చువల్గా షడ్ రుచులు అంటారు కదండి, ఉసిరికాయలో అన్ని రుచులు ఉంటాయి ఎక్సెప్ట్ లవణం ఉండదు అనమాట. అందుకే ఉప్పు నీటిలో వేస్తే షడ్ రుచి ఫామ్ అవుతుంది అనమాట. అందుకని మంచిది అండి అది. ఈ మధ్య డయాబెటీస్ బాగా పెరిగిపోయింది కదా, ఇండియా డయాబెటీస్ క్యాపిటల్ అయిపోయింది. మనమేమో చక్కగా మంది అసలు పురాతనమైన యోగిక్ ఫుడ్ మంది అని చెప్పుకుంటూ తిరుగుతాం. ఎందువల్ల మనకి ఇతర దేశాల్లో కంటే మనకి డయాబెటీస్ ఉండడం చాలా ఆశ్చర్యం. ఎందుకంటే మనకి అమెరికా లాంటి దేశాల్లో డయాబెటీస్ ఉన్నప్పటికీ వాళ్ళు తినే ఫుడ్ మనం ఏదైతే వద్దంటున్నామో అన్నీ తింటున్నారు వాళ్ళు. బర్గర్లు, పిజ్జాలు, ఈవెన్ వాళ్ళు సగటు నార్మల్ ఫుడ్ కూడా ఇంట్లో వండుకోవడం తక్కువ, ఎక్కువ. అంటే యావరేజ్ అమెరికన్ ఫ్యామిలీస్ చూస్తే కూడా దే ఆల్సో బయట నుంచి తెచ్చుకుంటారు. ఇంట్లో కూడా వాళ్ళు తినే ఫుడ్ గ్రూప్స్ వేరు. సో మన కాన్స్టిట్యూషన్కి పడ్డం లేదు కాబట్టి మనం ఇలా అయిపోయామా? అంటే వాళ్ళకి కూడా డయాబెటీస్ ఉందండి, వాళ్ళు హైయెస్టే, మనము హైయెస్టే. మెయిన్గా మనం ఏంటంటే 3 పూట్ల తింటారండి. యాక్చువల్గా 3 పూటలు తింటే రోగి, 2 పూటలు తింటే భోగి, 1 పూట తింటే యోగి అని చెప్తారు. అక్కడే ఉందండి. చక్కగా 2 మీల్ పెట్టుకొని ఎండకి ఎక్స్పోజ్ అవుతూ ఈ రిఫైన్డ్ వైట్ ప్రొడక్ట్స్ ఆపేసుకుంటూ ఈ డయాబెటీస్కి కూడా ఎక్కువ చేదుని పంపుతూ మెయిన్ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతున్నాయండి. స్ట్రెస్కి కూడా డయాబెటీస్ ఎక్కువ అటాక్ అవుతుంది. ఈ స్ట్రెస్కి ఏ రిలీజన్ వాళ్ళు వాళ్ళ కొంచెం ప్రే చేసుకుంటా, అంటే పాజిటివ్ ఎనర్జీ ఇచ్చుకోవాలండి మైండ్కి, కొంచెం కామ్ డౌన్ అవుతూ అలా రోజుకి 45 మినిట్స్ ఆర్ అరగంట ఏదో ఒక ఎక్సర్సైజ్ అండి. ఏదర్ వాకింగ్, యోగా, వాళ్ళ ఇష్టం ఏదో ఒకటి. స్విమ్మింగ్ అయితే ఇంకా మంచిది వాళ్ళకి వచ్చి ఉంటే కనుక. ఈ డైట్ ఫాలో అవుతూ చక్కగా సూర్యాస్తమయం లోపే భోజనం చేసేసుకుంటూ వారంలో ఒక 2-3 రోజులు మట్టి నేల మీద నడుస్తుంటే గ్రౌండింగ్, డైట్, ఎక్సర్సైజ్ కరెక్ట్గా ఫాలో అయితే షుగర్కి చెక్ పెట్టచ్చు. ఓకే. సో క్రమంలో మనకి కాలక్రమంలో డైట్ మానిటర్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తే మందులు కూడా తగ్గించవచ్చు. అందరూ ఇప్పుడు ఆయుర్వేదిక్ మందులు ఉంటాయండి డయాబెటీస్కి? ఉంటాయండి. ఇప్పుడు డయాబెటీస్కి ఇంకొక పేరే లైఫ్ స్టైల్ డిజార్డర్. లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటే అక్కడే సగం సెట్ అయిపోతుంది కదండి. వాస్తవం, చాలా కరెక్ట్ యాక్చువల్లీ. అది జుట్టు ఊడిపోవడానికి ఎలాంటి మందులు ఉంటాయి డాక్టర్ సత్య? ఇప్పుడు జుట్టు ఊడిపోవడానికి చాలా మంది హెయిర్ ఆయిల్స్ వాడతారు. బయట లోపల నుంచి ఊడిపోతుంది కాబట్టి లోపల దేని వల్ల ఊడిపోతుందో దాన్ని పట్టుకొని దానికి కరెక్ట్ చేసుకుంటూ కొంచెం ఇప్పుడు బూడిద గుమ్మడి గింజలు అనండి, ఉసిరికాయ, కరివేపాకు, మెంతులు, ఇవన్నీ మనకి జుట్టు పెరగడానికి యూజ్ అవుతుంది. మెయిన్గా జుట్టు ఎందుకు ఊడిపోతుందో వాళ్ళు కొంచెం కన్సల్ట్ చేసి తెలుసుకోవాలండి. హెచ్బి తక్కువ ఉన్న ఊడిపోద్ది, థైరాయిడ్ ఉన్న ఊడిపోతుంది, పీసీఓడి ఉన్న ఊడిపోద్ది. కాజ్కి ట్రీట్మెంట్ చేసుకుంటే అప్పుడు జుట్టు బాగా వస్తుంది. ఈవెన్ నల్లరికాడ కూడా జుట్టు బాగా వస్తుంది, నువ్వులకు కూడా. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనం తెలుసుకుంటున్నాయి ఇవాళ. జుట్టు నల్లగా ఉండి నెరవకుండా కూడా మనకి ప్రికాషన్స్ ఉంటాయి ఆయుర్వేదంలో, లేక ప్రకృతి సిద్ధంగా మనం ఏజ్ అవ్వాల్సింది అయిపోతుంది అంటారా? యాక్చువల్గా పిత్త ప్రకృతి వాళ్ళకి తొందరగా జుట్టు వైట్ హెయిర్ వస్తుందండి. ఎందుకంటే వాళ్ళు చాలా అగ్రెసివ్గా, కోపంగా ఎక్కువ అరుస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి పిత్తానికి పండిపోతుంది. సో ఆ పిత్తాన్ని బ్యాలెన్స్ చేసే ఫుడ్ తీసుకుంటూ ఉంటే నలుపు విరుగుతుంది కంత. ఈవెన్ అశ్వగంధ కూడా చెప్తారు పాలతో తీసుకోమని.
అశ్వగంధ పాలతో తీసుకోవాలండి? పాలతోనే తీసుకోవాలండి. త్రిఫల చూర్ణం తీసుకోవచ్చండి రోజు? ఏ మెడిసిన్ అయినా సరే మండలం రోజులే వాడుకోవాలండి. ఇద్దరు ఆయుర్వేదిక్ అయినా, ఆయుర్వేదిక్ అనగానే ఎన్ని రోజులైనా వాడితే ఏం అవ్వదు అంటారు కానీ అలా అది అడగబోయే నెక్స్ట్. మీకు ఆయుర్వేదిక్ మందులు జీవితకాలం పాటు వాడేయచ్చా, సేఫ్ అంటారు కదా? లేదండి, 41 డేసే తీసుకోవాలి. లేకపోతే ఇంకా ఎక్కువైతే 3 months, లేకపోతే అది మన బాడీ ఫుడ్గా కోట్ చేసేసుకుంటుంది. ఓహో, సో అది గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడాలి. సో అది కూడా అంటే ఆయుర్వేదిక్ మనకి అందుబాటులో ఉండిపోవడంతో ఎంత గుర్తింపున్న వైద్య విధానం అయినా ఏం లేదు జుజుబి అనుకుంటారు. అంటే ఇప్పుడు మీరు ఒక యాంటీబయాటిక్స్ వాడమంటే 5 రోజుల మించి వాడరు ఎవరు. ఇవి వాడేస్తారు, ఎడాపెడా ఇంకా వేసేసుకుంటూ ఉంటారు. కషాయాలు అవి కొన్ని కషాయాలు బాగుంటాయండి. అదేమిటది వాతం కోసం వాడేది ఏంటండి ఇది? రాసినది కాడ అండి ఒకటి, అదే పేరు తెలియదు, బాగుంటాయి కొన్ని. అంటే తాగడానికి కూడా జ్యూస్లా ఉంటాయి కొన్ని, ద్రాక్షరసంలా ఉంటుంది. ఓకే, ద్రాక్షరిష్ట ఉంటుంది. అదే అలాంటివన్నీ అరిష్టాలకి. ఇది చంటి పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి కూడా ఆయుర్వేదం వాడచ్చా అండి? పుట్టిన వెంటనే కూడా మనకి స్వర్ణ ప్రశ్న చేస్తారండి, అంటే గోల్డ్ భస్మం చెప్తారు. పుట్టిన పిల్లలకి పుష్యమి నక్షత్రం రోజు ఎవ్రీ మంత్లో వచ్చే పుష్యమి నక్షత్రానికి స్వర్ణ ప్రశ్న గోల్డ్ భస్మం, నెయ్యి ఇలా కొంచెం సరస్వతి ఆకు వేస్తారనమాట. చేయించుకుంటే వాళ్ళకి ఏంటంటే ఈ వాళ్ళు ఉన్న లైఫ్ స్పాన్లో వచ్చే డిసీజెస్కి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుందండి, ఇంటెలిజెన్స్ పవర్ అలా ఉంటుంది. ఈ మధ్య డాక్టర్ శ్రీ సత్య అందరికీ ఉండే ప్రాబ్లం అండి, అక్రాస్ కంట్రీస్, ముఖ్యంగా భారతదేశంలో పరుగుల ప్రపంచం అయిపోయి స్ట్రెస్ పెరిగిపోయిందండి. కొంచెం ఏం చేయాలి చెప్పరా? ప్రాణాయామం చేస్తే తగ్గుతుందా? స్ట్రెస్కి మెయిన్ ఫుడ్ కూడా ఉంటుందండి. మీరు ఇందాక అన్నట్టు సాత్విక ఆహారం తీసుకుంటూ స్ట్రెస్ లెవెల్ మెయిన్ మీరు అన్నట్టు మెడిటేషన్ ద్వారానే చేసుకోవాలండి. స్ట్రెస్కి వాళ్ళే డాక్టర్. యాక్చువల్లీ వాళ్ళకి తెలుస్తుంది, ఇప్పుడు నేను స్ట్రెస్ ఫీల్ అవుతున్నానంటే వెంటనే కొంచెం బ్రీత్ ఎక్సర్సైజ్ చేసి ఇది మైండ్ కూల్ అయ్యేవి, అంటే లైక్ ఇష్టమైన వాళ్ళతో మాట్లాడడం ఒక స్ట్రెస్ రిలీవర్ అండి. లేదా ఫారెస్ట్లోకి వెళ్ళి అలా చెట్టుల మధ్యలో ప్రకృతి దగ్గరగా ఉండడం కూడా ఒక స్ట్రెస్ రిలీవర్. వాళ్ళకి తెలుస్తుంది, ఇప్పుడు నాకు ఫారెస్ట్లో తిరగడం ఇష్టం, అలా కొన్ని స్ట్రెస్ రిలీవ్ మనకి తెలుస్తాయి. సో స్ట్రెస్ వచ్చిన వెంటనే వెంటనే జంప్ అయ్యి వాటికి వెళ్ళడం బెటర్ అండి. జామకాయ, ఓకే. సో స్ట్రెస్ వచ్చినది జామకాయ ఎలా తినాలి అంటే కట్ చేసుకుని తినేయడమా? జామకాయ కాదండి, అంటే వాటిని సెలెక్ట్ చేసుకొని ఫాలో అవ్వడం బెటర్ అండి. ఏమిటి అంటే లైక్ ఫారెస్ట్కి వెళ్ళడం, లేకపోతే మెడిటేషన్ చేయడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం, లేకపోతే బ్రీత్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం. ఓంకారం కూడా మంచి స్ట్రెస్, ఓంకారం కూడా మంచి, అంటే సౌండ్ వైబ్రేషన్ వల్ల మనకి ఆల్ఫా వేవ్స్, మనకి సాంగ్స్లో ఆల్ఫా వేవ్స్ అవి విన్న స్ట్రెస్ రిలీవర్ అండి. అది సో అలా కామ్ డౌన్ చేసుకోవడానికి మెథడాలజీస్ వెతుక్కోవాలి. అలాగే క్షరసూత్ర అని విన్నానండి. అంటే ఏమిటి క్షారసూత్ర? అంటే క్షారసూత్రనా? ఓకే, క్షారసూత్ర అని విన్నానండి. అంటే ఏమిటి? ఒక థ్రెడ్కి మనం మెడిసిన్స్ వేస్తాం, ఉత్తరని విన్నుంటారు కదా, దానికి క్షారం అప్లై చేస్తాం. లైక్ హరిద్ర, టర్మరిక్ ఇవన్నీ కలిపి దానికి, ఇప్పుడు ఫిష్లా కేసెస్, పైల్స్ కేసెస్లో అది వేసి కడితే దానికి అదే మాడిపోయి ఊడిపోద్దండి పైల్ మాస్. సో అది మనం వితౌట్ ఇన్స్ట్రుమెంట్ క్షారసూత్రాన్ని యూజ్ చేస్తాం. అదే మీరు చెప్పిన సర్జరీ, అదే సర్జరీగా కూడా చిన్న వాటికి, పులిపిర్లకి వాటికి కూడా వాడుకోవచ్చు. అది. సో డాక్టర్ శ్రీ సత్య, మీరు ఆయుర్వేద వైద్య విధానంలో మీరు నయం చేసిన ఒకళ్ళిద్దరు కేస్ స్టడీస్ చెప్పండి, మీకు చాలా నచ్చినవి. నేను ఫస్ట్ క్లినిక్ హౌస్ సర్జన్లోనే పెట్టేశానండి, ఎక్కడ వర్క్ చేయడం ఇష్టం లేక. ఫస్ట్ ఈ మొండి కేసెస్ వచ్చాయి, లైక్ సోరియాసిసే వచ్చినాయి. వమన చేసి క్లియర్ అయినాయి వాళ్ళకి. అంటే మొత్తం ఆ ప్యాచెస్ అన్నీ పోయినాయి? ప్యాచెస్ అన్నీ నార్మల్ స్కిన్ లెవెల్లోకి వచ్చేసి నార్మల్ ఇచ్చింగ్ అవన్నీ, స్కేలింగ్ అవన్నీ పోతాయండి. వమనలోనే సగం క్లియర్ అయిపోతే ఇంకో సగం మెడిసిన్స్తో క్లియర్ చేసుకుంటే అదొకటి బాగా సక్సెస్ఫుల్. ఒక ముస్లైన్ పాపం నీ జాయింట్ పెయిన్స్కి ఎప్పుడో నేను చాలా చిన్నదాన్నప్పుడు వచ్చారు. ఒక 3 months మెడిసిన్స్ వాడించి ఈ నల్లేరు కాడ మునగాకు తినమని, ఎండలో ఉండమని చెప్పండి, మంచిగా సైకిల్ తొక్కమని చెప్పాను. సో అక్కడే ఆయన మళ్ళీ రాలేదు, వచ్చి ఇలాగే ఫాలో అవుతున్నానమ్మా బాగా తగ్గిందని చెప్పారు. ఇదంతా మీకు తృప్తి. రోజుకి ఎంతమంది పేషెంట్స్ చూస్తారు మీరు? అంటే గవర్నమెంట్లో కూడా వర్క్ చేస్తున్నానండి, మున్సిపాలిటీలో మెడికల్ ఆఫీసర్. మార్నింగ్ అక్కడ, మధ్యాహ్నం మన క్లినిక్ చూసుకుంటాం. క్లినిక్లో చాలా మంది వస్తారా మీకు? ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఆఫ్లైన్ రెండు. ఆన్లైన్. సో పెద్ద గొప్ప విషయం ఏంటంటే డాక్టర్ శ్రీ సత్య గారిని మీరు కన్సల్ట్ చేయాలంటే రాజమండ్రిలో ఉన్నారని కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆన్లైన్ కూడా కన్సల్ట్ చేయొచ్చు. స్క్రీన్ మీద ఉండే నంబర్కి కాల్ చేసి
మీరు తప్పకుండా తన అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ వీడియో చేస్తారా కన్సల్టేషన్, లేకపోతే వీడియో కన్సల్టేషన్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా చూస్తున్నాండి, మంత్లీ వన్స్. నెలకోసారి వచ్చి చాలా మంది పేషెంట్స్ని ఇక్కడ హైదరాబాద్లో కూడా చూస్తారు. చాలా గొప్ప విషయం అది. ఇంత చిన్న వయసులో మీరు ఆయుర్వేద వైద్యాన్ని ఎందుకు ఎంచుకున్నారు మీరు? నాకు అసలు ఆయుర్వేదిక్ తెలియదండి జాయిన్ అయ్యే వరకు. మా ఫాదర్ వల్ల జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఆయన ఏంటంటే రూట్ లెవెల్లో క్లియర్ చేయొచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వకుండా నువ్వు చేయొచ్చు అని చెప్పి ఆయన జాయిన్ చేశారు. అనుకోకుండా ఫ్రీ సీట్ వచ్చింది. నాకేమో ఎక్కువ బాడీస్ కోయడం ఇష్టం, సో అది ఉంటేనే జాయిన్ అవుతాను అన్నాను. డెడ్ బాడీ డిసెక్షన్స్, మామూలుగా మనకి పోస్ట్ మార్టం పోస్టింగ్స్ అవన్నీ ఉంటాయి. సో మెయిన్ ఆ పోస్టింగ్స్తో జాయిన్ అయ్యాను. తర్వాత ఈ గురువులు ఎప్పుడైతే కలిసారో వాళ్ళు పవర్ఫుల్ గురువులు కలిసారా మీరు? అనుకోకుండా నా ఆయుర్వేదిక్ మీద ఉన్న యాంగిల్ వాళ్ళు మార్చారండి. యాక్చువల్గా అప్పటిదాకా చాలా చీప్గా చూసేదాన్ని. 100 ఏళ్ళు బతకడం అంటే ఎలా డాక్టర్ శ్రీ సత్య? ఇప్పుడు మీరు వినే ఉంటారు, యాక్చువల్గా భాగవతంలో చెప్తారు మనకి మనకి చాలా మటుకు డిసీజెస్ బ్రీత్ మీద ఉంటాయండి. గంట చేస్తే ప్రాణాయామం కాదు అది. మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు మన బ్రీత్ ఎలా ఉందో దాని మీదే మన స్పాన్ డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒక గంట ప్రాణాయామం హాయిగా చేసేసి ఇంకో గంట వెళ్ళి ఇంకోళ్ళ మీద అరిచేసామంటే అక్కడ అయిపోయింది, మొత్తం స్పాన్ తగ్గిపోద్దండి. సో మనం పుట్టినప్పటి నుంచి, అంటే మనకు ఊహ తెలిసినప్పటి నుంచి యోగా కూడా మనకి ఆసనాలు వేస్తే కాదండి, డే 1 నుంచి, అంటే ద వే వి స్పీక్, ద వే వి థాట్, అవన్నీ మనకి లైఫ్ స్పాన్లోకే వస్తాయండి. మంచిగా డైట్ ఫాలో అవుతూ, అంటే ఇప్పుడు సెన్స్ ఆర్గన్స్ని ఎక్కువ వాడకూడదు మనం. ఇప్పుడు మనకి చాలా వాటిల్లో చెప్తారు, అన్ని రిలీజియన్స్లో కంక్లూజన్ ఏంటి, మనం జస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అంటారు. సో ఎవ్రీథింగ్ డిజైన్డ్ బై దమ్, మనం జస్ట్ అక్కడ నిమిత్తం మాత్రమే. సో అప్పుడు స్ట్రెస్సే ఉండదు కదండి, జరుగుతుంది. ఎలాగో మనం అక్కడ రోల్ చేసి ప్లే చేస్తున్నామని ఎప్పుడైతే అలా అనుకున్నామో మైండ్ చాలా కామ్గా ఉంటుంది. మంచిగా సాత్విక ఆహారం తీసుకున్నామంటే ఆబ్వియస్గా బాడీలో ఫిజికల్గా ఏమీ ఉండదు, మెంటల్గా మనం ఇలా ఆలోచిస్తూ ఫిజికల్గా ఇలా ఫాలో అయ్యామంటే స్పాన్ ఆబ్వియస్గా పెరుగుద్ది. మీరు ఇంత చిన్న వయసులో చాలా జ్ఞానం పొందారు డాక్టర్ సత్య, నిజంగా ధన్యులు. మీ గురువులు మీకు, అంటే మీరు నిజంగా ఒక పర్పస్ కోసం ఆయుర్వేదంలోకి వచ్చి ఉంటారు, దీన్ని వ్యాప్తించి చేయడానికి, దీనిలో మంచి విషయాలన్నీ ప్రపంచానికి చెప్పడానికి. అలాగే గురువుల ఆశీస్సులతో మీరు మీ ఎస్ఎస్కే క్లినిక్, ఎస్ఎస్కే ఫుల్ ఫామ్ శ్రీ శివ కార్తిక్ అండి, బ్రదర్ పేరు. శ్రీ శివ కార్తిక్ ఆయుర్వేదం. మీ ఆయుర్వేదిక్ క్లినిక్ చాలా మందికి మంచి చేస్తుందని చెప్పి అవగాహన పెరుగుతుంది, సరైన జీవన విధానం ఏమిటో అర్థమవుతుందని మేము ఆశిస్తున్నాం. సో ఇవాళ సుమన్ టీవీ ప్రేక్షకులకి మీరు ఇంత దూరం వచ్చారు, చాలా విషయాల మీద బోల్డ్ సంగతులు చెప్పారు, మీ మెసేజ్ ఇవ్వండి. ఏం లేదండి, అందరూ హెల్దీగా ఉండి డాక్టర్స్ని తక్కువ యూటిలైజ్ చేసుకుంటే బెటర్, జీవితం హాయిగా ఉంటుంది. అంతే కదండి. వాళ్ళు ఎక్కువ మిస్టేక్స్ చేస్తే మాకు ఎక్కువ ఇన్కమ్, అదే వాళ్ళు ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తున్నారో దాన్ని కట్ చేసుకుంటే మాతో పని పెట్టుకోకుండా ఉంటే చాలు. లాస్ట్, వంకాయ మంచిదా కాదా? వంకాయ యాక్చువల్లీ మంచిదండి, త్రిదోషాలని తగ్గిస్తుంది అది. యాక్చువల్లీ అది రూమర్, స్కిన్ రాగానే వంకాయ తినద్దు అనేది రూమర్ అది. అంతే, చాలా బాగా చెప్పారు. ఇవాళ ఏంటంటే విశేషం, మీరు క్లుప్తంగా చెప్పినా చాలా క్లారిటీతో చెప్పారు ఒక్కొక్క విషయం మీద. ఇంకా సుదీర్ఘంగా మీతో రాబోయే రోజుల్లో బోలెడని విషయాలు మాట్లాడాలని మా సంకల్పం. తప్పకుండా మీరు మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు వస్తూ ఉండడమో మీరు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. షూర్గా. అలాగే అండి, నమస్కారం, థ్యాంక్ యూ. డాక్టర్ శ్రీ సత్య ఎస్ఎస్కే ఆయుర్వేదిక్ క్లినిక్ని కాంటాక్ట్ చేయదలిచిన వాళ్ళు స్క్రీన్ మీద ఉండే నంబర్కి మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అందరికీ ఆరోగ్యకరమైన హాయిగా ఉండే వేసవికాలం గడుస్తుందని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.